హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మొక్కజొన్న గింజలు సద్దలో తెచ్చాను. ట్రాక్టర్ అయితే ఇప్పుడు వచ్చింది దున్నేదానికి. గింజలు చల్లేదైతే నాకైతే బత్తిగా రాదు. ఆవులు ఉన్నాయి, ఈ పాపకేం ఆవులు ఉన్నాయి, అన్ని పనులు చేసుకుంటుంది అంటారా. నాకైతే గింజలు చల్లేది ఏది రాదండి ఫ్రెండ్స్. నాకైతే ఆవులు ఉన్నాయి కాబట్టి వాన అయితే మొన్నటికి పడింది. ఆవులకు మేతలు అయితే చాలా కష్టంగా ఉన్నాయి అని చెప్పేసి నాకైతే చల్లడం రాదు. సేను ఆయన్ని పిలిచినాను, రాన్న అట్లా చల్లిస్తూ ఉంటే నాకు రాదమ్మా, నాకు కాలు నొప్పులు, మీ పెద్దయ్య అక్కడ ఉన్నాడు పిల్లు అని చెప్పారు ఫ్రెండ్స్. అలా అనేసి పెద్దయ్యని అయితే పిలిచాను. పిలిచిన తర్వాత చల్లిస్తానమ్మా అన్నాడు. మొక్కజొన్న గింజలు సద్దలు తెచ్చి అయితే చల్లాను ఫ్రెండ్స్. ట్రాక్టర్ అయితే వచ్చి ఒక పక్క దున్నుతూ ఉంది. అయితే పెద్దయ్య అయితే గబగబానని చల్లిస్తూ ఉన్నాడు. ఇంకా ట్రాక్టర్లు ఇప్పుడు కాదు, ఇంకొంచెంసేపు కింటే మళ్ళీ మబ్బు అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగనే చల్లలేము కదా, తేమ ఉన్నప్పుడే చల్లుకోవాలి. అట్లా అనేసి చల్లుతా ఉన్నా ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇలా ఆవులు ఉన్నట్లయితే వానకే మీరు పంట చేసుకునేటట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ ఊరు ఎక్కడ అనేసి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.